స్పెషల్ డిబేట్. భారత్పై సుంకాలు పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్న వేళ మొదటి నుంచి మీ బుద్ధి ఇదేనంటూ తాజాగా ఆర్మీ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది. పాత న్యూస్ పేపర్ క్లిప్ను భారత సైన్యం బయటపెట్టి ఎవరివారో ప్రపంచానికి అర్థమయ్యేలా చాటింది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఒత్తిడి పెంచుతుంటే భారత సైన్యం చరిత్రను వివరిస్తూ అమెరికా బుద్ధి వంకర అంటూ వివరించే ప్రయత్నం చేసింది. భారత్ దేనికైనా సిద్ధమంటూ సందేశాన్ని పంపించింది. ఇది కేవలం సందేశం కాదు, వ్యూహాత్మక రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం భారత సైన్యం 1971 నాటి పాత వార్తాపత్రిక క్లిప్ను షేర్ చేసి అమెరికాను విమర్శించింది. రష్యా చమురు కొనుగోలుపై భారతదేశం బెదిరించిన ఒకరోజు తర్వాత ఈ పోస్ట్ వచ్చింది. భారతదేశ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. భారత సైన్యం తూర్పు కమాండ్ షేర్ చేసిన ఈ క్లిప్ ఆగస్టు 5, 1971 నాటిది. 1971 యుద్ధానికి సన్నాహాలు చేస్తూ అమెరికా దశాబ్దాలుగా పాకిస్తాన్కు ఆయుధాలు ఎలా సరఫరా చేస్తోందో ఇది స్పష్టం చేస్తుంది. ఆగస్టు 5న 1971 యుద్ధం ప్రారంభమైందని సైన్యం పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్లో ఇస్లామాబాద్ సాయుధ దురాక్రమణ నేపథ్యంలో పాకిస్తాన్కు ఆయుధాల సరఫరా విషయంలో నాటో శక్తులు సోవియట్ యూనియన్ను ఎలా ప్రవర్తించాయో అప్పటి రక్షణ మంత్రి విసి శుక్లా రాజ్యసభకు చెప్పినట్టు వార్తాపత్రిక క్లిప్ను ఆర్మీ ప్రచురించింది. సోవియట్ యూనియన్, ఫ్రెంచ్ ప్రభుత్వం పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని తిరస్కరించినప్పటికీ అమెరికా తన మద్దతును కొనసాగించిందని నివేదిక పేర్కొంది. అమెరికా, చైనా రెండూ పాకిస్తాన్కు ఆయుధాలను తక్కువ ధరలకు, చీప్ ధరలకు విక్రయించి ఇండియాను ఇరుకున పెట్టాలని చూశాయని ఆర్టికల్ వివరించింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం చేసిన రెండు దేశాలు అందించినటువంటి ఆయుధాలతో పోరాడిందని సూచిస్తోంది. అమెరికా ఇప్పుడు కూడా పాకిస్తాన్ను తన సుంకాలను తగ్గించింది. మిత్రదేశంగా పాకిస్తాన్ను చూస్తోంది. ప్రపంచ వాణిజ్యాన్ని అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా మార్చడానికి తన తాజా ప్రయత్నంలో ట్రంప్ డజన్ల కొద్దీ దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు. ఆగస్టు 1న వాణిజ్య ఒప్పంద గడువుకు కొన్ని గంటల ముందు పాకిస్తాన్పై సుంకాలను తగ్గించగా భారత్పై పెంచుతానంటూ రెచ్చిపోతున్నాడు. పాకిస్తాన్పై తొలుత 29% ప్రతిపాదించగా దాన్ని 19%కి తగ్గించాడు. చరిత్రను మరచిపోద్దంటూ ఆర్మీ చేసిన చిన్న ప్రయోగం అమెరికా కపటాన్ని ప్రపంచం ముందు నగ్నంగా ప్రదర్శించింది. ఇప్పటికే ఇండియాపై 25% టారిఫ్స్ విధించిన ట్రంప్ ఇంకా పెంచుతానంటూ వార్నింగ్స్ వెనుక రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలి అన్న సంకేతాలు పంపిస్తున్నాడు. అయితే ఇండియా మాత్రం సస్సేమిరా అంటోంది. 1971లో ఇండియాపై పాకిస్తాన్ ఓడిపోకూడదని అమెరికా నానాయాగి చేసింది. రష్యాపై యుక్రెయిన్ ఎలా ఓడిపోరాదని అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు పంపిస్తున్నాయో ఇప్పుడు కూడా అదే తంతు. అమెరికా, చైనా నాడు ఎన్ని కుట్రలు పన్నినా బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని ఆపలేకపోయాయి. కొత్త దేశం సృష్టిని నిలువరించలేకపోయాయి. ఇప్పుడు అదే అమెరికా భారత్ను చమురు కొనుగోలుపై బెదిరిస్తోంది. పాకిస్తాన్పై సుంకాలు తగ్గిస్తోంది. ఇండియాపై ఇంకా పన్నులు పెంచుతానంటోంది. కాల పరీక్షలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్నది ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పెట్టుపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, 1971 యుద్ధంలో అమెరికా పాక్కు అందించినటువంటి ఆర్మ్స్ సపోర్ట్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను భారత ఆర్మీ షేర్ చేసింది. సో ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ క్లిప్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? అది చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు. ఎందుకంటే 71కి 2025కి 54 సంవత్సరాలు టైం అయిపోయింది. 3 జనరేషన్స్ అయిపోయింది. ఎప్పుడు ప్రపంచంలో మనుషులే కాదు, నీరే కాదు, నదులే కాదు, సమస్యలే కాదు, స్టడీగా ఉండవు కదా, వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి నిమిషంలో ప్రతి నది కొత్త నది. ఎందుకంటే నీరు కిందకి వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. ఇవాళ 71లో జరిగింది ఆలోచించటం అనవసరం. సరే, ఆర్మీ చూపెట్టారు, అప్పుడు ఏదో రష్యా మనతో స్నేహంగా ఉన్నది. ఇప్పుడున్న రష్యన్ అవసరం ఆ రోజు వేరు, మన అవసరం వేరు. ఆ రోజు పాకిస్తాన్ అమెరికాతో ఉన్నది, మర్చిపోవద్దు. ఆ రోజు రష్యాతో మనం అన్నాం. పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది అగ్ర పవర్ మధ్యనప్పుడు.
రష్యా మధ్యన అమెరికా మధ్యన 71 చాలా పెద్ద యుద్ధం. ప్రపంచమంతా వాళ్ళు కాల్చుకుంటున్నారు ఒకరిని ఒకరిని. సో ఆ పరిస్థితి వేరు, ఈవేళ పరిస్థితి వేరు. ఈవేళ పూర్తిగా మారిపోయింది. పాత జ్ఞాపకాలు చాలా మంచిది. ఆల్బమ్స్, స్కూల్ ఆల్బమ్స్, కాలేజ్ ఆల్బమ్స్ ఎవరు చూస్తారంటే, ఈ జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే లైఫ్లో బాగా ప్రయాణం చేస్తారో అవన్నీ దాచుకుంటారు. లైఫ్లో బాగా ప్రయాణం జరగని వాళ్ళు పడేస్తారు. ఆ జ్ఞాపకాలు వద్దు. నేనేమంటున్నానంటే, పాస్ట్ ఇస్ పాస్ట్, ఫ్యూచర్ చూసుకోవాలి. పాస్ట్ అయిపోయింది. పాస్ట్ వంక పాస్ట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, అంతేగాని పాస్ట్ పెద్ద గైడ్ పోస్ట్ కాదు. హిస్టరీ చదవాలి. హిస్టరీ చదవకపోతే మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తామని అందరికీ తెలుసు. కానీ ఇది కరెక్ట్ కాదు. 71కి ఈవేళకి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. చాలా నీరు వెళ్ళిపోయింది గంగాలో, గోదావరిలో అప్పటి నుంచి. ఇది ఎందుకు ఇలా చేశారో ఆర్మీ నాకే అర్థం అవట్లేదు. ఎస్, ఎప్పుడు దేశాల మధ్యన స్నేహాలు మారిపోతూ ఉంటాయి. 71లో మీకు తెలుసు కదా, చైనా రష్యా విరోధీలు అయిపోయారు. యుద్ధం చేసేంత పరిస్థితి వచ్చింది. ఇద్దరు కలిసిపోయారు 10 సంవత్సరాల బట్టి. అమెరికా ప్లాన్, ట్రంప్ ప్లేసిన ప్లాన్, ఆయన ఎలక్ట్ అయినప్పటి నుంచి రివర్స్ నిక్సన్ ప్లాన్ అన్నాడు. మీరు 71 మెన్షన్ చేశారు కాబట్టి, 71లో పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికాకి చైనాని కలిపింది. వాళ్ళే మధ్యవర్తిగా ఉండి కలిపారు, తీసుకెళ్లారు. అది పెద్ద విశేషంగా అమెరికా మార్చుకున్నది ఫారెన్ పాలసీ. న్యాచురల్గా వాళ్ళ మీద కృతజ్ఞత ఉంటుంది కదా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఎమోషనల్గా తీసుకోవాలి, చాలా కోల్డ్ బ్లడెడ్గా తీసుకోవాలి. ఎస్, ఈవేళ అమెరికా మనకి ఇబ్బంది పెడుతుంది, కానీ ఇది పర్మనెంట్గా ఉండదు కదా. మనం అలా ఫ్యూచర్కి ఆలోచించుకోవాలి. భారతదేశం 7-8 సంవత్సరాల చరిత్ర ఉండాలి. ట్రంప్ 7-8 సంవత్సరాలు ఉంటాడా? కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, ఇంకా చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. మనం చాలా ఎమోషనల్గా కోల్డ్గా దిగాలి. ఇప్పుడు వరకు అలాగే చేస్తున్నారు భారత్ ప్రభుత్వం. ఎక్కువ దొరకట్లేదు. నేను సూటబుల్ రిప్లై ఇచ్చాను ట్రంప్కి. ట్రంప్ ఏం చేస్తాడో చూడ. ఆ రిప్లైలో నాకు ఒకటే కనపడుతుంది. ట్రంప్ జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే, యుక్రెయిన్ యుద్ధంలో రష్యా యుక్రెయిన్ ఉందా, మీరు వాళ్ళని ట్యాకిల్ చేయలేక మమ్మల్ని ట్యాకిల్ చేస్తారా అని అడగాలి. అది ఒక్కటే అడగలేదు. వాళ్ళు మీ మాట వింటలేదని మా మీద పడుతున్నారా? ఇంతేనా మీ దగ్గర ఉన్నదే? వాళ్ళు వినిపించుకోండి మీకు దమ్ముంటే, వాళ్ళు లొంగేయండి మీకు దమ్ముంటే. మీకు దమ్ముంటే సైన్యాన్ని పంపించి ఆఫ్ చేయండి చూద్దాం. అక్కడ అది చేయరే అలా. అది ఆర్మీ, అది 71 జ్ఞాపకం చేయటం. అంటే ఇప్పుడు దానివల్ల నిజంగానే ఎవరి వాళ్ళో ప్రపంచానికి అర్థమయ్యేలాగా, అలాగే అమెరికా బుద్ధి ఎంత వంకరో చెప్పేటువంటి ప్రయత్నంలో మనం సక్సెస్ అయ్యామనుకోవాలా? అది అనుకోవక్కర్లేదు. ఎవరైనా అలాగే చేస్తారు. ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దేశాల మధ్యన స్నేహాలు లేవు. మీరు కూడా ఎన్నోసార్లు వాడి ఉంటారు. అవును. నేషన్స్ హ్యావ్ నో ఫ్రెండ్స్, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ. 1790లో లార్డ్ థామస్ స్టోన్ ఫేమస్ సేయింగ్, ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్, ఆ రోజు అన్నారు. అది ఇప్పుడు కూడా వెళ్తా తిరుగుతూ ఉన్నది ప్రపంచం అంతా. దేశానికి స్నేహితులు లేరు, విరోధులు లేరు. ఎప్పుడైనా మారిపోతారు. అందువల్ల అది పెద్ద ఏదో అమెరికా ఇలా వంకర చేసినట్టు ఇప్పుడు వంకర చేసినప్పుడు వచ్చేసింది. కొన్నిసార్లు బాగానే ఉన్నది. వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకుంటారు. అవసరం లేనప్పుడు కలుపుకోవట్లేదు. మనం అవసరం క్రియేట్ చేయాలి. వాళ్ళకి మన అవసరం క్రియేట్ చేయాలి. వాళ్ళు అంత ముఖ్యంగా ఉన్నారు కాబట్టి. అది రష్యాతో జాగ్రత్తగా చూసుకోవాలి. రష్యాతో 100% ఫ్రెండ్షిప్ ఉండదు. ఎందుకంటే చైనాతో ఉన్నారు వాళ్ళు. చైనా గేమ్ ఏమిటంటే భారతదేశం వీక్ అవ్వాలి. చాలా ఆనందపడుతుంది అమెరికాతో మనం తగాదా పడుతున్నాం. కానీ మనకి ఏమన్నా సాయం చేస్తుందా చైనా? మాట సాయం కూడా లేదు. సో రష్యాతో వెళ్తే, రష్యా ఏరియాలో పెద్దది, భారతదేశానికి 8 టైముల సైజు, కానీ అంత పెద్ద దేశం కాదు. చితికిపోయింది. ఆయిల్తోనే బ్రతుకుతుంది. ఆయిల్ అమ్ముకుంటుంది, బ్రతుకుతుంది. ఇంకేం లేదు. మనం కేర్ఫుల్గా ఉండాలి. మనకి ప్రస్తుతం అమెరికాతో సంబంధం బాగోలేదు, అది తట్టుకోవాలి. తట్టుకుంటే వాళ్ళు సరి అయిపోతారు. అంటే ఇప్పుడు అసలే సంబంధాలు బాగాలేనటువంటి టైంలో మన ఆర్మీ చేసినటువంటి ఈ ప్రయత్నము, ఈ పేపర్ క్లిప్ని షేర్ చేయడం అనేది మళ్ళీ మన యుఎస్ ఇండియా మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ పై ఏమైనా ప్రభావం చూపుతుందంటారు? ప్రభావం చూపెడితే అది అనవసరం కదా ఆర్మీకి. ఇది జ్ఞాపకం తెచ్చుకోవటం ఇదంతా అనవసరం. వాళ్ళు ఏదో అప్పుడు మంచిగా ఉన్నది, చెడ్డగా ఉన్నది వాళ్ళు చేశారు. వాళ్ళ అవసరం కొద్ది పాకిస్తాన్తో చేశారు. పాకిస్తాన్ వాళ్ళ లాబీలో ఉన్నారు, వాళ్ళ గ్రూప్లో ఉన్నారు. ఎప్పుడైనా
పర్సనల్ రిలేషన్స్ అవునాయి, పబ్లిక్ రిలేషన్స్ అవునాయి. అన్ఎమోషనల్గా ఆలోచించాలి. ఎమోషనల్గా ఆలోచిస్తే కరెక్ట్ నిర్ణయం రాదు, కరెక్ట్ అనాలిసిస్ రాదు. వాళ్ళకి అప్పు చేశారు, మళ్ళీ కొన్ని రోజుల మధ్య తేడా వచ్చింది. మళ్ళీ ఎందుకు పాకిస్తాన్ పక్కన వెళ్ళాడు ట్రంప్? 2 నెలల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్ వెళ్ళాడు. 5-6 రోజులు ఉన్నారు. దాని తర్వాత ఆయన మార్చుకున్నాడు. ఎవరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరు మనం ఏం అనలేం. సౌదీ అరేబియాలో 50 లక్షల మందో ఎంతోమంది భారతీయులు ఉన్నారు. ఖతార్లో 10 లక్షల మంది ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మనకు వ్యతిరేకం చేశారు అని మనం చెప్పుకోలేము, కానీ వాళ్ళు చేశారు. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఇద్దరు చేశారు, మనకు వ్యతిరేకం చేశారు, పాకిస్తాన్ దగ్గర తీసుకొచ్చారు. కానీ మనం ఇచ్చాం. సైలెంట్గా ఉండాలి, అనుభవించాలి తప్ప. గొప్ప స్టేట్స్మన్, గొప్ప డిప్లొమాట్స్, జాపనీస్ సామురాయ్ లాగా బయట నొప్పి చూపెట్టు, బయట ఆనందం చూపెట్టుకో. అది ఫైనల్గా విజయం కావాలిస్తే సామురాయ్ స్పిరిట్, జాపనీస్ స్పిరిట్ కాబట్టి. అది మన భగవద్గీత దాంట్లో కూడా అంటారు కదా, ఏమి స్టోయిక్గా ఉండాలి. విజయానికి ఆనందపడిపోకూడదు, ఓటమికి బాధపడకూడదు. ఆర్మీ చేయటానికి ఇది రెలవెన్స్ కాదు, కరెక్ట్ అనాలిసిస్ కాదు. పర్మనెంట్ ఫ్రెండ్ వేర్ రష్యా ఫిబ్రవరి 20 తారీఖు 22లో ఆ రోజు పొద్దున్న 9 గంటలకి యుద్ధం స్టార్ట్ చేయని పుతిన్ అన్నాడు యుక్రెయిన్ మీద. ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ చేసినట్టుగా టార్చ్తో సిగ్నల్ ఇస్తారు, అలా సిగ్నల్ ఇచ్చేది స్టార్ట్ చేయండి అని. అయితే ఎవరు కూర్చున్నారు అప్పుడు? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. 60 సంవత్సరాలు పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యన్ ప్రెసిడెంట్తో కూర్చొని ఎందుకు కూర్చున్నాడు ఆ రోజు రష్యా మనల్ని వదిలేశారు. అమెరికాతో వెళ్ళిపోయింది భారతదేశం, అది వదిలేశారు. మళ్ళీ అది అవసరం వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో మనం ఉన్నాం కాబట్టి, అది ఆయిల్కి అన్నాం కాబట్టి ఇప్పుడు దోస్తీ అవ్వాలి. అయితే ఏమంటున్నా, వాళ్ళకి మనకి ఇది పర్మనెంట్ కాదు, టెంపరీగా చూసుకోవాలి, టెంపరీగా అడ్జస్ట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. పర్మనెంట్గా ఎమోషనల్గా అయ్యో వాడా ద్రోహియా ఇది మనం తెలుగు సినిమాల వరకు చూసి వదిలేయాలి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పంచి మన పైన అంటే మనము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి మనకి ఈ టారిఫ్ థ్రెట్స్ అనేవి ట్రంప్ ఇస్తున్నాడు అనేది మనకి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీస్ పైన కావచ్చు, అలాగే ఫారిన్ పాలసీ పైన కావచ్చు, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనం $100 బిలియన్ వ్యాపారం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. తప్పకుండా వాళ్ళు సుంకాలు రేస్ చేస్తే కొన్ని ఇష్యూల మీద మనం దెబ్బతింటాం. ప్రపంచం అందరి మీద సుంకాలు రేస్ చేసేది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎవరికి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రాలేదు కదా. ఒక భారతదేశం మీదే వేస్తే మిగతా దేశాల మీద వేయకపోతే ఏదో ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ 25%తో 50% వేస్తారు భారతదేశం. అది భారతదేశం పట్టించుకోదు. సో నెలపోయాక ఏం చేస్తారు ట్రంప్ చూడాలి. ఆయన ఈ భారతదేశాన్ని టెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు చైనీస్ లాగా మండిగా ఉంటారా, లేకపోతే హాజీ అని తిరుగుతూ ఉంటారు. అక్కడ మా ముందల ఎన్ఆర్ఐస్ చాలా బుద్ధిమంతుల్లాగా తిరుగుతూ ఉంటారు, పౌరుషం లేని వాళ్ళలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుసుకుంటాడు ట్రంప్, గ్యారంటీగా తెలుసుకుంటాడు. ఎందుకంటే భారతదేశంలో మనకి ఏదో అమెరికాతో ఉన్నది ఏం లేదు, పెద్ద విషయాలు ఏం లేవు. ఏదో వీసాలు ఇస్తున్నారు కొంతమంది, ఎక్కువగా మన దక్షిణ భారత్ వాళ్ళు ఆనందపడుతున్నారు పనిచేయడానికి, కాబట్టి మనం లొంగున్నాం. లేకపోతే అవతలికి పో అంటారు. భారతదేశం డిప్లొమాటిక్ సర్వీస్ కొత్తగా రాలేదు. ఈ 75 సంవత్సరాలు కాదు, ముందర కూడా 30, 40, 50 సంవత్సరాలు బ్రిటిష్ టైం నుంచి చేసుకుంటూ వచ్చారు. భారత్ యంత్రాంగం వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ మెమరీస్ అంటే సమస్త జ్ఞాపకం శక్తి ఉన్నాయి. సమస్త జ్ఞాపకం. మన డిప్లొమాట్స్లో కొంతమంది బ్రిలియంట్ పీపుల్ ఉన్నారు, కొంతమంది మఫ్స్ కూడా ఉన్నారు. బ్రిలియంట్ పీపుల్ కొంతమంది ఉన్నారు. చరిత్ర అంతా తెలుసు, ప్రపంచం మానిటర్ చేసి ఇలా చేస్తారు, దానికి తగ్గ మందిస్తారు, ముందరికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం 3 నెలలు కష్టపడాలి. ఆయిల్ కొనుక్కుంటావా? తప్పకుండా కొనుక్కుంటాం. ఎందుకంటే ఆయిల్ కొనటంలో భారతదేశానికి దాదాపు రోజుకి 600 కోట్ల లాభం వస్తుంది. 600. అంత లాభం ఎక్కడొస్తుంది? అమెరికా ఎక్స్పోర్ట్స్తో $100 బిలియన్, అది వారానికి $2 బిలియన్. ఇది ఇంకా ఎక్కువ
లాభం కదా మనకి. ట్రూ. ఆయిల్ రష్యా చేయవలసింది ఏంటంటే ఇప్పుడున్న ఆయిల్ ప్రైస్ ఇంకా తగ్గించవచ్చని నేను భావిస్తాను. ఓ. మొత్తం ఒక 60% మార్కెట్ రేట్ ఉన్నది, మార్కెట్ రేట్కి అమ్ముతున్నారు రష్యా. ఓ 50% చేస్తారు, 45% కూడా చేయొచ్చు. ఇది కవరప్ అవుతారు. అదే అడగాలి భారతదేశం, మాకు కొంచెం ఇంకా తక్కువ డిస్కౌంట్ ఇవ్వండి అంటే కవరప్ అవుతాయి. భారతదేశానికి అమెరికా చేయగలిగింది ఏమీ లేదు వ్యతిరేకం. పాకిస్తాన్ పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, అది ఏదో చెయ్యి. అదేదో రెచ్చిపోతాం, ఫీల్ అయిపోతాం, భయపడిపోతాం. పాకిస్తాన్తో మాట్లాడుతున్నాడు అని ట్రంప్ అనుకున్నాడు. అది మనం లెక్క పెట్టామని ఆయనకు తెలియదు. అది తెలుసుకుంటాడు. నేను ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, మన గవర్నమెంట్ గట్టిగా ఉంటుంది. ఆపోజిషన్ పిచ్చి పిచ్చి కోత లేకుండా కూర్చోవాలి. ఇలా చేయలేదు, అలా చేయలేదు, అలాగంటే బాగుంటుందని మాట్లాడకుండా కూర్చోవాలి. సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైసిస్. మళ్ళీ అవమానం చేస్తున్నారు, లేని అవమానం. రష్యా మీద యాక్షన్ తీసుకోలేరు, చైనా మీద యాక్షన్ తీసుకోలేరు. చైనా అవతల పొమ్మన్నారు. ఈవేళ ఇరాన్ నుంచి ఆయిల్ కొంటాం, రష్యా నుంచి కొంటాం, మధ్య నువ్వెవరో చైనా. భారతదేశం ఆ మాటలు అనక్కర్లేదు, చేసుకునే పని చేసుకోవాలి. అయితే భారతదేశము ఈ రష్యాతో ఆయిల్ ట్రేడ్ని పెట్టుకోవడం అనేది ఇటు అమెరికా కావచ్చు, EU కంట్రీస్ అన్నీ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం స్వయంగా రష్యాతో ఈ ట్రేడ్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ని మనం ఎలా చూడాలంటే, బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా. యూరోప్ అంతా గ్యాస్ కొంటున్నారు కదా రష్యా నుంచి. అది వాళ్ళు డబుల్ స్టాండర్డ్, అది సాగదు. పని మనం తట్టుకోవాలి. రష్యా ఎలా తట్టుకుంటాం ఏంటో చూడాలి. తప్పకుండా కొన్ని రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ వేరే వేరే విషయాల్లో కూడా ప్రెషర్ తీసుకొస్తాడు. లొంగిపోతాం, భయపడతామని. అది తప్పకుండా చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. వీళ్ళు ఎంతవరకు ఉంటారు గట్టిగా, ఎంతవరకు లెక్కలేదంటారు. లెక్కలేనగా మాట్లాడుకో, మనం మాట్లాడుకో. నువ్వెంత నువ్వెవడు, ఇది అనవసరం. యాక్షన్తో మనం చూపెట్టాలి, లేకపోతే వంకేస్తాం వాళ్ళు మాట్లాడతారు. అందువల్ల యాక్షన్ క్వైట్గా తీసుకుంటున్నారు గవర్నమెంట్. నేను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న, ఆర్మీకి ఇది కరెక్ట్ కాదు. అది ఇలాంటి తయారు ఏదో రీసెర్చ్ చేసి ఎవరికి తెలియని విషయాలు పెట్టినట్టుగా, విశేషంగా ఆ కపటాలు ఇదంతా మామూలే. ఇదేం పెద్ద ఆశ్చర్యపోకర్లేదు, తొందరపడక్కర్లేదు. కానీ వాళ్ళు అనవసరంగా బయటపడతాం అంత పెద్ద మంచిది కాదు. అయితే ఆ న్యూస్ పేపర్ క్లిప్లో ఉన్నట్టుగా 1971లో US పాకిస్తాన్కు లో కాస్ట్ ఆర్మ్స్ సప్లై చేసింది అనేది ఆ క్లిప్లో ఉన్నటువంటి విషయం. అయితే ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి US పాకిస్తాన్ టారిఫ్ రిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎలా రిలేట్ చేస్తారంట? ఏం లేదు, పాకిస్తాన్ కూడా 19% 20% వేశారు. పాకిస్తాన్ నుంచి తక్కువ ఎగుమతులు తగ్గించారు కదా సార్, వాళ్ళకి 29 to 19 చేశారు. అదే అందరికీ తగ్గించారు. అది పెద్ద ఏంటి ఉపయోగం? అది పెద్ద ఏంటి? వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్కి ఫ్రీ మీల్ లేవు. అది ప్రజలకి ఫ్రీ మీల్ లేవు. చచ్చేవాళ్ళు చేస్తారంట, డబ్బున్న వాళ్ళు, పవర్ఫుల్ పీపుల్. ఒక 30% జనాభాను చూసుకుంటారు పాకిస్తాన్ గవర్నమెంట్. మిగతా 70 వాళ్ళ ఎగిరిలు వాళ్ళ ఎగర పని. గొడవ లేదు కదా, మిలిటరీ రూల్ లాగా ఉంటుంది. ఎవరు ప్రశ్నించక్కర్లేదు, ఎవరైనా ప్రశ్నిస్తే మరీ కనపడరు. అని భారతదేశానికి ఆ అడ్వాంటేజెస్ లేవు కదా, అవన్నీ లేవు కదా. సో చాలా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో పరిస్థితే మనకి ప్రాబ్లం. ఇక్కడ ఎక్కువ ఎక్సెస్ డెమోక్రసీయా, ఎక్సెస్ కట్నాల, ఎంత విశేషంగా రాష్ట్రాలు ఉంటారు, సెంటర్ ఉంటారు, కలిసి పనిచేయరు. అది మన వీక్నెస్. కలిసి పని చేస్తారా లేదా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి చేస్తారంటే చేయలే, మనం చేయదంటే చేస్తారు, చేయమంటాం. ఏం చేస్తారు మరి? చాలా సీరియస్ స్టాల్స్ తీసుకున్నారు నిన్నటి నుంచి. మేము ఆగేది లేదు అన్నారు గవర్నమెంట్. నిన్న పొద్దున్న డొనాల్డ్ ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. నేను చాలా హ్యాపీ, భారతదేశం ఆయిల్ కొనరున్నారు రష్యా నుంచి అన్నాడు. అది ఎవరో తప్పుగా చెప్పారు మాకు. సాయంకాలానికి తెలుసుకున్నారు ఇదేం ఆఫర్ అని. అప్పుడు ఈ హడావుడంతా చేశారు. దీనివల్ల ఇప్పటి వరకు రష్యా ఏం మాట్లాడింది? రష్యా ఒకటే చెప్పింది, ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం గురించి మాట్లాడొద్దు, ఇది ప్రమాదం అన్నారు అంతవరకు. సో రష్యా ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ అమెరికా తీసుకొస్తాం. అమెరికా యుక్రెయిన్కి
ఇంకా ఎక్కువ పెద్ద మిసైల్స్ ఇస్తారా మోసుకోని కొట్టమని అది చూడాలి. ఏం చేస్తాదో అమెరికా చూడాలి. రష్యా ఎలా తిరుగుబాటుతనం చేస్తాదో చూడాలి. అయితే ఈ 1971 యుద్ధంలో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ డిప్లాయ్మెంట్ అనేది అమెరికా భారత్ సంబంధాలను ఎలా ఎఫెక్ట్ చేశాయంటారు? అప్పుడు ఆల్రెడీ మనకి అమెరికాకి మంచి సంబంధం అంత లేదు. ఎందుకంటే మనం రష్యన్ క్యాంప్లో ఉన్నామని ముద్ర, పాకిస్తాన్ అమెరికన్ క్యాంప్లో ఉన్నామని ముద్ర. సూపర్ పవర్స్ ఇద్దరి మధ్యలో రైబల్రీ. మళ్ళీ రష్యాతో ఉన్నామని ఉన్నది కదా, మొత్తం ఎలా బాగుంటుంది అమెరికన్స్. ఎంత మంచి సంబంధాలు ఉన్నా డెమోక్రసీ అన్నా సంబంధాలు మంచిగా లేవు. అది పాకిస్తాన్ వాళ్ళకి సాయం చేసిన కూడా చైనాతో దగ్గర తీసుకురావటం ప్రెసిడెంట్ నిక్సన్కి వాళ్ళకి తగ్గడానికి చూపెట్టారు అంతే. అది దాంట్లో నేను తప్పు పడతలేదే. వాళ్ళ క్యాంపులో ఉన్నారు, వాళ్ళకి సాయం చేశారు, మళ్ళీ రమ్మన్నారు, మనం వెళ్ళమన్నాం. స్ట్రాటజిక్ ఆటోనమీ అంట. అంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నాం. ఇండిపెండెన్స్గా ఉన్నప్పుడు దానికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మరొక నష్టం, పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికాను వదలలేదు. వాళ్ళు బేసెస్ ఇచ్చారు, పాకిస్తాన్ మోసం చేస్తూ వచ్చింది అమెరికాని. కానీ పట్టించుకున్నారు, కొన్ని రోజులు పట్టించుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ మైండ్ పాకిస్తాన్ మీద ఖతార్ అనే దేశం వెళ్ళాక తిరిగింది. ఎందుకు తిరిగిందో తర్వాత అన్ని బయటకు వస్తే తిరిగింది. తప్పులేదు. మన ఎదరవాడు మనకి నష్టం చేయటానికే ఉన్నాడు, ఎదరవాడు మనల్ని చంపేయటానికే ఉన్నాడు విరోధి. మన జాగ్రత్త పడాలి, యాక్సెప్ట్ చేయాలి, అనుభవించాలి. చేయలేంది సాల్వ్ చేయలేంది. సో ఇవన్నీ మనం చేయాలి, చేసి ముందరికి వెళ్ళిపోవాలి, ఎలా కాపాడుకోవాలి. చాలా పెద్ద పరీక్ష భారతదేశం ఇవాళ, చాలా పెద్ద పరీక్ష. ఈ పరీక్ష అంటే మనం సస్టైన్ చేయగలవా లేదా అది చూడాలి. ఈ ఎనర్జీ ట్రేడ్ని మనము ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకోవడం అనేది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్లో స్టేబుల్ అవ్వడానికి ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? ఇది బాగా రష్యన్ ఆయిల్ మనం కొనమంటే మిగతా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ మనం కొంటున్నాం, చైనా 7 మిలియన్ బ్యారెల్స్ కొంటున్నారు పర్ డే. సో అందువల్ల ఇది మన 2 మిలియన్ బ్యారెల్స్ రష్యా నుంచే కొంటున్నాం, మిగతా దేశాల నుంచి 1 మిలియన్ అనుకుంటున్నాం. నేను చెప్తున్నా, అది తప్పకుండా మనం రష్యా నుంచి కొన్నాం కాబట్టి ప్రైసెస్ తగ్గినాయి. ఆ సమయంలో భారతదేశాన్ని రష్యా నుంచి కొంటే పర్వాలేదని జో బైడెన్ అన్నారు, ఎందుకంటే మిగతా ప్రైసెస్ తగ్గినాయి కదా. అందువల్ల ఇప్పుడు ట్రంప్కి ఆలోచన లేదు, మెల్లిగా తెచ్చుకుంటాడు. ఒకవేళ రష్యాతో ఆయిల్ కొంటాం మానేస్తే అంతా బాగుంటుంది, పెద్ద తేడా ఏముంటుంది. అమెరికాతో ట్యాక్సెస్ ఏం తగ్గిస్తారు, అంత పెద్ద తగ్గేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద పరీక్ష భారతదేశం. మనం ఇండిపెండెంట్గా నిలబడగలవా లేదా, నిలబడాలని ఆశ ఉండినా నిలబడగలవా లేదా. కొంతవరకు ఇది రష్యా మీద కూడా డిపెండెంట్. రష్యా కూడా భారతదేశానికి సాయం చేయాలి. రష్యా కూడా చైనాతో కలిసి ఎలా చేయాలి కొద్దిగా ఆలోచించాలి. చైనా అలాగ ఆలోచిస్తుందా, భారతదేశం పోతే మంచిది తర్వాత చూసుకున్నాం, పోయితే ముందు పక్క విరోధి పోయేది కదా. చైనా ఆలోచించాలా. అమెరికాతో చైనా డైరెక్ట్గా ఇప్పుడు యుద్ధ పరిస్థితులు లేకపోయినా రైవలరీ ఉండాలి. అలా రైవలరీలో భారతదేశాన్ని నమ్ముతుందా చైనా, ఎందుకు నమ్ముతుంది. సో మనకి అమెరికాతో బాగోలేదు, చైనాతో అమెరికా విరోధి మనం బాగోలేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా కష్టం కదా కలపటం. మనం ఒక స్టాండ్ తీసుకుని అన్నారు గవర్నమెంట్, ఇండిపెండెంట్గా ఉంటాం, ఆయిల్ కొంటాం, మమ్మల్ని కొనొద్దని చెప్పడానికి ఎవరికి వీల్లేదు. ఆ లైన్ మీద ఉంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మనం ట్యాక్సెస్ వేస్తాం వాళ్ళ మీద, వాళ్ళు కాదు. అది అంత మనం ఇంపోర్ట్ చేయం కాబట్టి పెద్ద మనం వేసేది ఉండదు. వాళ్ళు మన దేశానికి పంపించే మనకు అవసరం విమానాలు కాబట్టి అంత వేయరు. సో ఇది పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తారు ప్రభుత్వాన్ని నేను భావిస్తాను. అంటే ఇటు పాకిస్తాన్ పైనేమో టారిఫ్స్ తగ్గించడము, అట్ ద సేమ్ టైము ఇండియా పైనేమో ఎక్కువ టారిఫ్స్ ఉంటాయి అని బెదిరింపుడు. ఇవి ఈ రకమైనటువంటి లోవర్ అండ్ హయ్యర్ టారిఫ్స్ అనేవి రీజనల్ పవర్ డైనమిక్స్కి ఏమైనా మార్చగలవంటారా? మార్పు ఉండదు, మనం ఎలా తట్టుకుంటాం దాని మీద ఉంటాయి. పాకిస్తాన్ ఆనందపడవచ్చు, చైనా కూడా ఆనందపడుతుంది, నేపాల్ ఆనందపడుతుంది, శ్రీలంక ఆనందపడుతుంది, బంగ్లాదేశ్ ఆనందపడుతుంది. కానీ భారతదేశం ఎలా నిలబడుతుంది? 5వ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4 అన్నారు కదా, ఎలా నిలబడతాం?
కొన్ని రోజులు నష్టం వస్తే ఎలా చేస్తాం అది మనం చూడాలి. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం, ఎంత చైనీస్ లాగా తట్టుకోలేవా లేవు, వాళ్ళకి ఇంకా బలం, చాలా బలం ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తారో చూడాలి. వాళ్ళకి ఏదో పాసిబిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్కి అవకాశాలు ఉన్నాయి, కానీ చేస్తారా? ఏ లైన్ మీద వెళ్తారు? గవర్నమెంట్ కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చూడాలి రాబోయే రోజుల్లో. అంటే తప్పకుండా సౌత్ మనకి ఏషియాలో problem వస్తాయి. సౌత్ ఏషియాలో సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఏంటంటారు? సౌత్ ఏషియాలో సెక్యూరిటీ ఇంప్లికేషన్ అంటే ఇదంతా ఒక ఫ్లక్స్లో ఉన్నది కదా. జపాన్, కొరియా 75 సంవత్సరాలు అమెరికాతో వాళ్ళ allies, వాళ్ళకి విరోధాలు వచ్చేసినాయి కదా. వాళ్ళు నమ్మలేకపోతున్నారు కదా. జపాన్, కొరియా, అమెరికా మాట ఇచ్చింది. ఈవేళ కూడా అమెరికన్ సైనికులు అక్కడ ఉన్నారు. కొరియాలో 1000 మంది ఉన్నారు, 40-50 వేల మంది. జపాన్లో 50,000 మంది ఉన్నారు. సెకండ్ వరల్డ్ వార్ నుంచి అగ్రిమెంట్ ప్రకారంగా అమెరికన్ రక్షణ, వాళ్ళే అమెరికా నమ్మలేకపోతున్నారు. యూరోప్లో బేసెస్ ఉన్నాయి అమెరికా, మొన్నటి వరకు నమ్మలేదు అమెరికాని, వదిలేసా ఉన్నారు. వాళ్ళని ఎంతో ఏడిపించాడు ట్రంప్, లెక్కలేదన్నారు. పాత ఏలాయదంతా పనికి రాని వాళ్ళు అన్నారు. సో ప్రపంచం అంతా ఒక మార్పులో ఉన్నారు. జపాన్, కొరియా, యూరోపియన్ కంట్రీస్ అమెరికా నమ్మట్లేదంటే ఇంక మనకేంటి పెద్ద సంబంధం? వాళ్ళు చేయలేదు అని ఎందుకు అనుకోలేదు, వాళ్ళకే చేయలేదు కదా. అందువల్ల సో ప్రపంచం అంతా మార్పు కోరుకుంటున్నారనమాట. సో మార్పు మంచిదే, ఏదో యాడ్ లో చెప్పినట్టు మరొక మంచిదే అంటారు కదా సార్, అలాగా మార్పు మంచిదే. వాళ్ళు ఒకవేళ అమెరికా దీంట్లో ఫెయిల్ అయిపోతే, మనం లొంగలేకపోతే వాళ్ళు పెద్ద ఫెయిల్ అయిపోతారు కదా. సో అది చూడాలి. మనం అందరం అనుకుంటున్నాం మనం ఫెయిల్ అయిపోతాం, వాళ్ళు ఫెయిల్ అవుతే. రష్యా యుద్ధం పెంచితే, రష్యా మొన్నటి నుంచి యుద్ధం పెంచింది, అమెరికా యుద్ధం పెంచింది. న్యూక్లియర్ యుద్ధానికి రెడీ అవుతుంది అమెరికా, మేము రెడీ అన్నారు రష్యా. ఇది దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ మాట లేదు ఇద్దరి మధ్యన న్యూక్లియర్ వార్ గురించి. సడన్గా నిన్నటి నుంచి మొత్తం మారిపోయింది సిచ్యువేషన్. ఎవరో నార్త్ కొరియా, లేకపోతే క్యూబా, వెనుజులా, ఇరాన్, పాకిస్తాన్, రోగ్ దేశాలు కొంతమంది ఏదో న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తామనేది వేరు. ఇప్పుడు ఇద్దరు సూపర్ పవర్స్ అంటున్నారంటే ఎంత మార్పు వాళ్ళలో వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళ మీద ఎంత మార్పు వచ్చింది. సో చాలా చేంజ్ వచ్చేసింది గత 48 గంటలలో 72 గంటలు. ఈ చేంజ్ ఎలాగెళ్తాది మనం చెప్పలేము, కానీ ఇంత విశేషమైన చేంజ్. 1997లో అణు యుద్ధం గురించి ఒప్పందం అమెరికా, రష్యా, నాన్ ప్లారిఫికేషన్ ట్రీటీ, అంటే పెరగకుండా న్యూక్లియర్ అణు, అదే బయటకు వచ్చేస్తా ఉంటున్నారు రష్యా. అయితే ఎంత మార్పు వచ్చేసింది ఈ 3 రోజుల్లో. అంత మార్పు, అంత రెవల్యూషనరీ మార్పు జరిగే టైంలో మన భారతదేశంలో కూర్చొని ప్లాన్ చేయలేం. వాచ్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఏ దేశం మనకి శత్రువు కాదు, విరోధం కాదు, పర్మనెంట్ ఫ్రెండ్స్ కాదు, పర్మనెంట్ విరోధం కాదు. అది జ్ఞాపకం పెట్టి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.